జీవన విధానం మన పల్లె ప్రాంతాలలో సంతలు ఎందుకు పెడతారు? ఒకటి మనకి దొరుకుతుంది. ఇప్పటికి కూడా మీకు అరకు ఆ రూట్లో వస్తుంటే ప్రతి వారం సంతలు జరుగుతూనే ఉంటుంది ఏదో ఈవెన్ హైదరాబాద్లో మీకు ఒక్కొక్క వారం ఒక్కొక్క వారంలో ఒక రోజు ప్రతి ఏరియాలో కూడా కూరగాయలు ఇవన్నీ కూడా పెట్టి సంత పెడుతున్నారు. మనం ఇక్కడ కూడా నన్ను అడిగితే చంద్రబాబు గారు అసలు ఆలోచన చెయ్యొచ్చు, అక్కడ హైదరాబాద్ చూసుకుని సంతలు పెట్టచ్చు ఇక్కడ కూడా. అప్పుడు పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి బెనిఫిట్ అవుతుంది, ప్లస్ ఈయన పేరు చెప్పుకుంటారు అక్కడ. ఈయన ఆలోచనే కదా అప్పుడు నైట్ బజార్ అనేటటువంటిది విజయవాడలో అవి పెట్టుకొచ్చింది. ఆ నైట్ బజార్లు చక్కగానే సక్సెస్ అయినాయి కదా. దాన్ని జగన్ వచ్చి కొంచెం మెరుగులు దిద్దాడు, మళ్ళీ రంగులు గింగులు వేయించి ఆ ప్రాంతాల్లో ఈ గట్టించి విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం పక్కన. బాబు గారిని ఆ విషయంలో మెచ్చుకోవాలి. టూరిజం విషయంలో బాబు గారు చాలా బాగుంటుంది, ఎందుకంటే జనాలు రావాలి ఇక్కడికి. కాకపోతే వచ్చినప్పుడు దానికి తగినటువంటి విధంగా ఏర్పాట్లు అనేది ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ ఒకేసారి 3-4 చోట్ల ఉత్సవాలు చేస్తున్నారు. ఇటు ఆవకాయ ఉత్సవాలు, అటు గండికోట ఉత్సవాలు, ఇట్లాగా విశాఖపట్నం అరకు ఉత్సవాలు, ఇట్లాగా నిరంతరం ఒక యాక్టివిటీ నడుస్తుంది. దానికి తోడు ఇంకో మంచి పని చేస్తున్నది ఏంటంటే కార్వాన్ టూరిజం. ఇంకో వైపు వచ్చేటప్పటికి ఈ టూరిజం ఒకటి నడుపుతున్నారు, ఏది కేరళలో ఉండే టైపు హౌస్ బోటింగ్ అన్నట్టు. కాకపోతే కొంచెం దాంట్లో అంటే మరి వీళ్ళకి ఆలోచన అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ కృష్ణానదిలో తిరగడం అన్నటువంటిది ఆల్రెడీ అలవాటు ఉంది. హౌస్ బోట్ అంటే పడుకుంటే అట్లాంటి చోట్ల ఏంటంటే